నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. ముందుగా హెడ్లైన్స్. భారతీయులపై కామెంట్, క్షమాపణలు చెప్పిన తైవాన్ మంత్రి. అండర్ వాటర్ మెట్రో రైలులో విద్యార్థులతో కలిసి మోదీ ప్రయాణం, వీడియో వైరల్. భారత్ లో నదీ గర్భంలో నడిచే తొలి మెట్రో రైలు, దీని ప్రత్యేకతలు ఎన్నో. చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ, గంటన్నర పాటు ఇరువుల నేతల మధ్య సాగిన చర్చలు. సీఎం ప్రకాశం జిల్లా పర్యటన, వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ను జాతికి అంకితం చేసిన వైఎస్ జగన్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం, బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారు. హైదరాబాద్ పై బెంగళూరు విజయం, టార్పెడో సూపర్ 5 ఆశలు సజీవం. జాన్వీ కపూర్ బర్త్డే స్పెషల్, కొత్త పోస్టర్ పంచుకున్న దేవరా టీం. భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ 201 పాయింట్లతో నష్టంతో 73,475 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. తైవాన్ మంత్రి హోం మింగ్ చున్ భారతీయులపై చేసిన వ్యాఖ్యలను క్షమాపణలు చెప్పారు. ఈశాన్య భారత్ కు చెందిన ప్రజల్ని వలస కూలీలుగా రిక్రూట్ చేసుకుంటామని, ఎందుకంటే వాళ్ల చర్మ రంగు, ఆహార అలవాట్లు తమలాగే ఉంటాయని ఆ మంత్రి పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. ఆ ప్రాంతంలో ఉన్న వారు ఎక్కువగా క్రైస్తవులు అని, వాళ్లు ఉత్పత్తి, నిర్మాణం, వ్యవసాయ రంగాల్లో పనిచేస్తుంటారని ఆమె అన్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్తున్నట్లు హూ వెల్లడించారు. తైవాన్ కార్మిక విధానాలు సమానత్వాన్ని కోరుకుంటున్నాయన్నారు. వివక్ష ఉండదన్నారు. స్థానికులైనా విదేశీ వర్కర్లు అయినా ఒకటే అన్నారు. వలస కూలీల రిక్రూట్మెంట్ లో చర్మరంగు, జాతికి ప్రాధాన్యత ఇవ్వవద్దు అని తైవాన్ నేత చెన్ కువాన్ టింగ్ పేర్కొన్నారు. మంత్రి హూ మింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆ దేశ కార్మిక శాఖ సోమవారం క్షమాపణలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో పర్యటించారు. దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో రైలును ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ప్రధాని మోదీ రైలులో ప్రయాణించారు. విద్యార్థులతో పలు అంశాలపై సరదాగా చర్చిస్తూ మోదీ రైలులో ప్రయాణించారు. ప్రధానితో పాటు మెట్రో సిబ్బంది, బీజేపీ చీఫ్ సుకాంత్ మజుందార్, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారికుడు ఉన్నారు. ఎస్ప్లనేడ్ నుంచి హవర్డా మైదాన్ స్టేషన్ వరకు మోదీ ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రో సిబ్బంది ప్రధాని మోదీకి నదీ గర్భం రైలు ప్రయాణ విశేషాలను వివరించారు. ఇదిలా ఉంటే మోదీ నదీ గర్భం గుండా ప్రయాణించే మెట్రో రైలులో విద్యార్థులతో కలిసి ప్రయాణించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నీటి అడుగు నడిచే మెట్రో రైలు వరకులు పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టనెల్ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ సొరంగ రైలు మార్గాన్ని హూగ్లీ నది గర్భంలో నిర్మించారు. అయితే నదిలో ఈ మెట్రో రైలు మార్గం ఎంత దూరం విస్తరించి ఉంది, నది కింద ఎన్ని మీటర్ల లోతులో దీనిని నిర్మించారు, దీనిలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, ఒకవేళ మెట్రో రైలు మధ్యలో ఆగితే పరిస్థితి ఏమిటి వంటి విషయాలను ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి. నదీ గర్భంలో రైలు మార్గం విశేషాలు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుంగ్లీ నది గర్భంలో నిర్మించారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు. ఇందులో 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది. హౌడా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్ లో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో
మెట్రో టనెల్ నిర్మించారు. నదీ గర్భానికి 16 మీటర్ల దిగువన, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం హౌడా నుంచి సిల్దాకు రెడ్ మార్గంలో వెళ్లాలంటే 90 నిమిషాల సమయం పడుతుంది. అండర్ వాటర్ మెట్రో మార్గం ద్వారా ఈ ప్రయాణం 40 నిమిషాలకు తగ్గుతుంది. ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ సిస్టమ్ ద్వారా మెట్రో నడుస్తుంది. అంటే మెట్రో డ్రైవర్ ఒక బటన్ నొక్కిన తర్వాత రైలు ఆటోమేటిక్ గా తదుపరి స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ మెట్రో రైలు కారిడార్ పరిధిలో 6 స్టేషన్లు కలిగి ఉంటుంది. అయితే 3ంటిని నది గర్భంలోనే కట్టారు. ప్రయాణికులు నది గర్భం లోపలికి బయటకు వేగంగా వచ్చిపోయేందుకు వీలుగా నిర్మించారు. పలుసార్లు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ మెట్రో రైలులో సమస్య తలెత్తి నది గర్భంలో ఆగిపోయినా భయాందోళన అవసరం లేదు. పక్కనే నిర్మించేందుకు నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు కనీసం 5 లక్షల మంది ప్రయాణికులు అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కోల్కతాలో ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం తగ్గే అవకాశం ఉంది. ప్రపంచంలో అనేక దేశాల్లో అండర్ వాటర్ రైల్వే ప్రయాణ సదుపాయం ఉంది. జపాన్ లోని సికెల్ టన్నెల్ ప్రఖ్యాతిగాంచిన అండర్ వాటర్ రైల్వే టన్నెల్. దీని పొడవు ఏకంగా 53.85 కిలోమీటర్లు. తుర్కియేలోని ఇస్తాంబుల్లో బోస్పోరన్ జలసంధి కింద అండర్ వాటర్ టన్నెల్ నిర్మించారు. ఇది ఇస్తాంబుల్లోని ఆసియా, యూరప్ భూభాగాలను కలుపుతుంది. దీని పొడవు 14 కిలోమీటర్లు ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. గంటన్నర పాటు ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా రెండో జాబితాలో అభ్యర్థుల ఎంపికపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. తొలి జాబితాలో టీడీపీ 94 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా, జనసేన అధినేత పవన్ 5 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రెండు జాబితాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇరువురు నేతలు తాజా భేటీలో చర్చించినట్లు తెలిసింది. టీడీపీ జనసేన అభ్యర్థుల రెండో జాబితాను ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రకటించాలని ఇరు పార్టీల అధినేతలు తొలుత భావించారు. అయితే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెండో జాబితాలో కొన్ని సీట్లను ప్రకటించేందుకు ఇరువురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రెండో జాబితాలో టీడీపీ తరపున కొన్ని సీట్లు, జనసేన తరపున కొన్ని సీట్లు ప్రకటించాలని నిర్ణయించారు. ప్రస్తుత భేటీలో ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాలి అనే విషయంపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీల్లోని నేతల మధ్య కొన్ని సీట్ల విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఎలా కంట్రోల్ చేయాలి, సీట్లు దక్కని వారికి ఏ విధంగా న్యాయం చేయాలి అనే అంశాలపైన ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొని ఫైలాన్ను జగన్ ఆవిష్కరించారు. అనంతరం వెలుగొండ ప్రాజెక్టును రెండో టన్నెల్ను పరిశీలించి ఆ తరువాత పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు విశేషాలు 2004లో జలయజ్ఞంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పశ్చిమ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు కేటాయించారు. 2005 అక్టోబర్లో శిలాఫలకం వేసి వైఎస్ఆర్ పనులు ప్రారంభించారు. సహజ సిద్ధంగా ఏర్పడిన కొండల నడుమ ఉన్న సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద 3 వాటర్ స్టోరేజ్ పాయింట్ల వద్ద కాంక్రీట్ డ్యాములు నిర్మాణం చేశారు. ఫీడర్ కెనాల్ 21.8 కిలోమీటర్ల, తీగలేరు 48.30 కిలోమీటర్లు, గొట్టిపడియ కెనాల్ 11.40 కిలోమీటర్ల కాలువల తవ్వకాలు పూర్తయ్యాయి. తూర్పు ప్రధాన కాలువ మొత్తం 130.82 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తయ్యాయి.
జరిగాయి. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన హెడ్ రెగ్యులేటర్ ఏర్పాట్లు 2018లో పూర్తయ్యాయి. శ్రీశైలంలోని కృష్ణా జలాలను తరలించేందుకు నల్లమల్ల భూగర్భంలో దోర్నాల మండలం కొత్తూరు నుండి కృష్ణా నదిలోని కొలంవాంగు వరకు 18.89 కిలోమీటర్ల మేర 2 సామంతర సొరంగాల తవ్వకాలు జరిగాయి. ఇందులో మొదటిది 7 మీటర్ల వ్యవస్థారం, రెండవది 9.2 మీటర్ల వ్యాసార్థంతో తవ్వకాలు జరిపారు. జర్మనీ నుండి దిగుమతి చేసుకున్న అత్యాధునిక టన్నెల్ బోరింగ్ మిషన్లు సహాయంతో తవ్వకాలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ ను నవంబర్ 2021లో, రెండో టన్నెల్ ను జనవరి 2024లో పూర్తయింది. పశ్చిమ ప్రాంత వరప్రదాయనిగా ఫ్లోరైడ్ ప్రభావిత మెట్ట ప్రాంతాలైన 30 మండలాల్లో 15.25 లక్షల జనాభాకు త్రాగునీరు, 4,47,300 ఎకరాలకు సాగునీరు ప్రాజెక్టు ద్వారా అందించనున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం 10,010.54 కోట్లు. ప్రకాశం, వైఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని 30 మండలాలకు లబ్ధి చేకూరనుంది. మొదటి దశలో కెనాల్ డిస్ట్రిబ్యూటరీ ప్రకాశం జిల్లా పరిధిలోని 1,19,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి త్రాగునీరు. రెండవ దశ కెనాల్ డిస్ట్రిబ్యూటరీలో ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల పరిధిలోని 3,28,300 ఎకరాలకు సాగునీరు, 11.25 లక్షల మందికి త్రాగునీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 53.585 టీఎంసీలు. ఈ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్స్. ఈ వెలుగొండ ప్రాజెక్టు నల్లమల సాగర్ లోకి వెళ్తుందండి. శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు వస్తాయి. ఈ 2 టన్నల్స్ ఉన్నాయండి. ఇవి ఒకటి మనం ప్రస్తుతం నిలవన్నది టన్నల్ 2. దీని పక్కన ఒక 100 మీటర్ల ప్యారలల్ గా టన్నల్ 1 రన్ అవుతుందండి. ఇది 9.2 మీటర్స్ దయా ఉందండి. ఇందులో 8,500 క్యూసెక్స్ వాటర్ వెళ్తుంది. ఆ టన్నల్ 1 నుంచి 3,000 క్యూసెక్స్ నీళ్లు వెళ్తాయి. కొల్లంవాగు అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్, శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర మనం వాటర్ డ్రా చేస్తాము. అది 840 సీ లెవెల్, హెడ్ రెగ్యులేటర్ యొక్క సీ లెవెల్ 840 మీటర్స్, 840 అడుగులు. 840 దగ్గర వాటర్ డ్రా చేసేసి నల్లమల సాగర్ లో స్టోర్ చేస్తాము. ఇది ఒక 21.6 కిలోమీటర్లు రన్ చేసిన తర్వాత ఫీడర్ కెనాల్ నల్లమల సాగర్ లో రిజర్వాయర్ లో ఆగిపోతాయి. అక్కడ నుంచి 3 కెనాల్స్ వెళ్తాయి. గొట్టిపడియ నుంచి ఈస్టర్న్ మెయిన్ కెనాల్, కాకర్ల డ్యామ్ నుంచి వెస్టర్న్ మెయిన్ కెనాల్, సుంకేశ్వర దగ్గర నుంచి తీగలేరు కెనాల్ వెళ్తుందండి. ఈ 3 కెనాల్స్ ద్వారా దాదాపు 4,30,000 ఎకరాలకు నీరు అందించడం జరుగుతుంది. ఈ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా వీటి వల్ల లబ్ధి పొందుతాయి. దాదాపు 11 లక్షల 12 లక్షల మందికి తాగునీరు అందిస్తాము. మొత్తం ఎన్ని జిల్లాలు? 3 జిల్లాలు, ప్రకాశము, నెల్లూరు, కడప. కడపలో కలసపాడు, పూర్వమేల మండలాలు బాగా అభివృద్ధి చెందుతాయి. అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటానని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను, 2 టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న
2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే, రెండో సొరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో కొత్త పొత్తు పొడిచింది. బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు ఖరారైంది. బీఆర్ఎస్ తో కలిసి వెళ్లాలని బీఎస్పీ నిర్ణయించింది. ఎంపీ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ ప్రతినిధుల బృందం కలిసి జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. వీరి భేటీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు ఉండబోతుందని, బీఆర్ఎస్ మద్దతుతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని చర్చ మొదలైంది. ఇవాళ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాల అభ్యర్థులపై కేసీఆర్ ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ కు మద్దతిచ్చేందుకు కేసీఆర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కావడం చర్చకు దారితీసింది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ భేటీ జరిగినట్లు సమాచారం. దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించిన నేను ప్రవీణ్ గారు, వారు హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు చెప్తాం. అంటే సీట్ల మీద ఏం క్లారిటీ లేదా సార్? ఎన్ని పోటీ చేస్తారు రేపు అనుకుంటాం. కదా ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు, మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ రద్దు చేయాలని స్థానికులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు సైతం పాల్గొన్నారు. రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని అక్రమ నిర్మాణం చేపట్టి వైన్స్ పెట్టిన యాజమాన్యం స్థలం తమదని, ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టు స్టే తీసుకున్న తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు సభ్యులు వివాద స్థలంలో నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇదివరకే ప్రజాభవన్ లో ఎక్సైజ్ మినిస్టర్ కి, ఎక్సైజ్ కమిషనర్ కి, మున్సిపల్ కమిషనర్ అండ్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని మహిళలు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నామ మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. స్కూల్కి, హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. లైక్ చిన్నపిల్లల్ని అక్కడ క్రాస్ చేయించాలన్నా సడన్గా ఇలా బండితోటి ఇలా వస్తున్నారు. చిన్న పిల్లలు కదండి, వాళ్ళని తీసుకొని వెళ్ళడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 3 o'clock ఇక్కడ మొత్తం జామ్ అయిపోతుంది. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ మాకు ఇక్కడ క్రాస్ చేయాలంటే ఇటు నుంచి వీళ్ళు వస్తారు, మేము అటు నుంచి రాలేము. చాలా అంటే చాలా సింధూర అక్కడ తాగేవాళ్ళు ఇక్కడ ఎదురుకుండా మా గోడ మీద పెట్టి తాగుతున్నారు. ఒక వైన్ షాప్కి ఇంత పెద్ద ఎస్ఎఫ్టీ 5,000 ఎస్ఎఫ్టీ గొడౌన్ ఎందుకండి? ఇంత పెద్ద గొడౌన్ ఎందుకు? ఇక్కడ పక్కన ఖాళీ గ్రౌండ్ కూడా ఉంది. ఈ ఖాళీ గ్రౌండ్ అంతా కూర్చుని కూడా తాగుతున్నారు. రాత్రి అయితే అక్కడ కూర్చుని తాగుతారు.
శివరాత్రి సందర్భంగా కీసర మండలం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజ గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. మన తెలంగాణలో పెద్ద దేవాలయం రామలింగేశ్వర స్వామి కీసర గుట్ట దేవాలయం బ్రహ్మోత్సవాలు ఇప్పుడే ఈరోజు ప్రారంభించుకున్నాం. దానికి మన వేద పండితుల ద్వారా అందరం కూడా పూజలు చేసి బ్రహ్మోత్సవాలు ప్రారంభించుకున్నాం. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి మనం అందరం కూడా నాయకులు కూడా అందరం కూడా వచ్చినాం. ఏది ఏమైనా ఈసారి పెద్ద ఎత్తున మా కలెక్టర్ గారు, అధికారులు, వాటర్ వర్క్స్ వాళ్ళు, కరెంట్ వాళ్ళు, ప్రతి ఒక్క అధికారులు, రెవెన్యూ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేసిండ్రు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా, ఎందుకంటే 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారు. ఇక్కడ పెద్ద దేవాలయం, అందరూ ఉపాసాలతో వస్తారు కాబట్టి పెద్ద ఎత్తున వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఇక్కడ కూడా శీఘ్రం అంటే ఫాస్ట్గా దర్శనం అయ్యేటట్టు అందరికీ భక్తులకు అందరికీ కూడా ఎండ బాగున్నది కాబట్టి అన్ని కూడా తడకలు గిడకలు అక్కడ లైన్ల మీద కూడా వేసి చాలా బాగా అరేంజ్మెంట్ చేసి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా మంచిగా దర్శనం చేసుకొని భగవంతుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం. ఓం నమస్తే. హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ అమలును నిరసిస్తూ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తుంది? ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీతక్క గారు వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ బిఫోర్ ఎల్ఆర్ఎస్ ఫ్రీ చేయడం జరుగుతుందని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. వాళ్ళు చేసుకొని ఈరోజు 20,000 కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ ద్వారా వసూలు చేయాలని చూస్తున్నారు గవర్నమెంట్. కాబట్టి దయచేసి మేమేమంటున్నామంటే ఎల్ఆర్ఎస్ ఉండాలి, ఫ్రీగా చేయమని చెప్పి కోరుతున్నాము. దాని గురించి అని ఈరోజు అంటే ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్లో డీసీ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ముఖ్యంగా మరిపేడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలని డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు బలంగా కోరుకున్నారు. బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలు గత ప్రభుత్వంలో మోసపై గోసపడ్డారు. ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 2 గ్యారెంటీలను మీ ఇండ్లకు చేర్చింది ఇందిరమ్మ ప్రభుత్వం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలతో వైద్యం అందించే కార్యక్రమాన్ని తెచ్చామన్నారు. చిత్తశుద్ధితో పేదవారికి ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్నాం. అసెంబ్లీకి రావడానికి కాలు సహకారం అందించడం లేదు, కానీ నల్గొండ సభకు వెళ్లాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతి పేదవాడికి 200 యూనిట్ల ఇంటికి ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని పొంగులేటి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏ వ్యక్తికి టికెట్ ఇచ్చినా, అభ్యర్థి ఎవరని చెప్పినా మన ఆశయం, మన లక్ష్యం ఒకటే. మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటం కోసం, శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనవణ్ణి ప్రధానమంత్రి చేయటం కోసం, శ్రీమతి సోనియా గాంధీ గారి కొడుకుని ప్రధానమంత్రిని చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ హస్తం గుర్తు మీద మొన్న రామచంద్ర నాయక్ అన్నకి 53,000 మెజార్టీ ఇచ్చారు. అది మీ కష్టం, మీ శ్రమ, రాత్రనక పగలనక కష్టపడి అంత మెజార్టీ తీసుకొచ్చారు. మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థి ఎవరైనప్పటికీ మన అభ్యర్థి అయిన గుర్తు హస్తం గుర్తు మీద 70,000 ఓట్ల మెజార్టీ తగ్గకుండా 70,000 ఓట్ల మెజార్టీ తగ్గకుండా మన అభ్యర్థిని గెలుపు దిశలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో ఈ మహబాద్ పార్లమెంటు అభ్యర్థికి అంత మెజార్టీ మీరు ఇవ్వాలని మనస్ఫూర్తి
ప్రైమ్ వాలీబాల్ లీగ్ 2024లో బెంగళూరు టార్పెడోస్ సూపర్ 5 ఆశలను సజీవంగా ఉంచుకుంది. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 15-6, 15-11, 15-12 తేడాతో హైదరాబాద్ ను బెంగళూరు వరుస సెట్లలో ఓడించింది. మంచి ప్రదర్శన చేసిన సేతు టీఆర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ ఓటమితో హైదరాబాద్ సూపర్ 5 రేస్ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ దశలో 7 మ్యాచ్లు ఆడగా హైదరాబాద్ కు ఇది 6వ ఓటమి కావడం గమనార్హం. మ్యాచ్ ఆరంభం నుంచే సేతు రెచ్చిపోయాడు. బలమైన సర్వులతో హైదరాబాద్ డిఫెన్స్ ను చెదరగొట్టాడు. హైదరాబాద్ ఆటగాడు సాహిల్ కుమార్ సూపర్ స్పైక్లతో ఎదురుదాడి చేయడానికి యత్నించగా టార్పెడోస్ స్ట్రాజన్ శెట్టి నేట దగ్గర కళ్ళు చెదిరే బ్లాక్లతో ఆకట్టుకున్నాడు. థామస్ వరుస స్పైక్లతో టార్పెడోస్ మ్యాచ్లో ఆధిక్యంలోకి వెళ్లేందుకు దోహదం చేశాడు. కోర్టులో బెంగళూరు టార్పెడోస్ ఆటగాళ్లు ఒకరికొకరు మంచి సమన్వయంతో మెరువగా మరోవైపు హైదరాబాద్ బ్లాక్ హాక్స్ శిబిరంలో ఆది పూర్తిగా లోపించింది. సాహిల్ అటాకింగ్ తో మెప్పించిన బెంగళూరును సేతు సూపర్ సర్వ్లతో ముందుకు నడిపించాడు. సేతు సూపర్ సర్వ్లకు స్ట్రాజన్ ముజీబ్ బ్లాక్లతో మ్యాచ్ పై బెంగళూరు పట్టు సాధించింది. 2 సెట్లతో నిరాశపరిచిన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ 3వ సెట్ ఆరంభంలో పుంజుకున్నట్టే కనిపించింది. ప్రిన్స్ తెలివైన బ్లాకింగ్ కు బెంగళూరు సర్వీస్ తప్పిదాలు తోడవటంతో హైదరాబాద్ పాయింట్లు సాధించింది. కానీ సేతు సూపర్ సర్వ్లతో విజృంభించడంతో అతడికి ఎదురే లేదు. సేతు 10 పాయింట్లు సాధించగా థామస్ 6, శెట్టి 6, పంకజ్ 5 పాయింట్లు సాధించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ పుట్టినరోజు నేడు. శ్రీదేవి గారాల పట్టిగా వెండితెరకు పరిచయమైన ఈ భామ తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక జాన్వీ 27వ పడిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. అయితే ఈ భామ తెలుగులో దేవరతో పాటు RC16 సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే RC16 నుంచి జాన్వీ కపూర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఇదిలా ఉంటే తాజాగా దేవరా టీం కూడా జాన్వీకి బర్త్డే విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా దేవరా మూవీ నుంచి జాన్వీ కపూర్ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో NTR హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవరా. ఇక ఈ సినిమా 2 భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి భాగం 2024 అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తారక్ లుక్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ లుక్లను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 11:15 సమయంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 201 పాయింట్ల నష్టంతో 73,475 వద్ద ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 83 పాయింట్లు తగ్గి 22,272 దగ్గర కొనసాగుతుంది. సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్, L&T, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, JSW స్టీల్, SBI, ఇండస్ ఇండ్ బ్యాంక్, NTPC, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫోసిస్, విప్రో, HCL టెక్, HUL, పవర్ గ్రిడ్, టైటాన్, ITC, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగియడం, ఇవాళ ఆసియా పసిఫిక్ ప్రధాన సూచీలు కూడా ప్రతికూలంగానే ఉండటం, బిట్ కాయిన్, బంగారం ధరలు రికార్డు గరిష్టాలకు చేరడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం నికరంగా 574.28 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు 1,834.61 కోట్లు స్టాక్స్ ను కొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారతీయులపై కామెంట్, క్షమాపణలు చెప్పిన తైవాన్ మంత్రి.
మెట్రో రైలులో విద్యార్థులతో కలిసి మోదీ ప్రయాణం. వీడియో వైరల్. భారత్లో నది గర్భంలో నడిచే తొలి మెట్రో రైలు. దీని ప్రత్యేకతలు ఎన్నో. చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ. గంటన్నర పాటు ఇరువుల నేతల మధ్య సాగిన చర్చలు. సీఎం ప్రకాశం జిల్లా పర్యటన. వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ను జాతికి అంకితం చేసిన వైఎస్ జగన్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారు. హైదరాబాద్ పై బెంగళూరు విజయం. టార్నడో సూపర్ 5 ఆశలు సజీవం. జాన్వీ కపూర్ బర్త్డే స్పెషల్. కొత్త పోస్టర్ పంచుకున్న దేవరా టీం. భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ 201 పాయింట్లతో నష్టంతో 73,475 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.